హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ కాకుండా అనేక మంచి కాలేజెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పొందడానికి ఏదైతే ఉన్నాయో, విట్ అనుకోండి, ఎస్ఆర్ఎం అనుకోండి, అమృత, ఇటువంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. బిట్స్ పిలాని, వీటన్నిటితో పాటుగా కామెడీకి అనేది కూడా ఒక మంచి ఆప్షన్ తెలుగు పిల్లలకి. ఎందుకంటే మనకి అనంతపురం కానీ, కర్నూలు కానీ, రాయలసీమ బెల్ట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిజంగా కామెడీకి అయితే మొత్తం రాస్తారు. ఎందుకంటే మీకు మంచి కాలేజీలు ఉన్నాయండి. ఈవెన్ తెలంగాణతో పోల్చుకున్నా, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నా, ఈవెన్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ది బెస్ట్ కాలేజెస్ అన్నాయి మనకి బెంగళూరులో ఉంటాం. అదేవిధంగా అక్కడ మీకు వాల్యూ ఫర్ అకాడమిక్స్, వాల్యూ ఫర్ యువర్ సీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఆర్వీసీఈ అనేటువంటి ఒక కాలేజ్ తీసుకున్నట్లయితే మీకు ఆర్వీసీఈ కాలేజీలో 70 lakhs రూపీస్ మేనేజ్మెంట్ సీట్. అదే మీరు కామెడీలో మంచి ర్యాంక్ కొట్టుకున్నట్లయితే కేవలం 8 లక్షల్లో మీకు అయిపోతుంది అనమాట. అంటే మీరు సీటు కొట్టినరు ఆ కాలేజీలో ఉంటేనే మీరు 70 లక్షలు ఆటోమేటిక్గా సంపాదించేసినట్టు. సో ఈ కామెడీకే ఎగ్జాము మనకి ఎప్పుడు వస్తుంది, ఏ కాలేజీలు ఇందులో ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ కామెడీకి అంటే మీనింగ్ ఏంటంటే అండి, కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. దీంట్లో మెడికల్ కాలేజెస్ ఉంటాయి, డెంటల్ కాలేజెస్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉంటాయి. పర్టికులర్గా ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజెస్ తీసుకున్నప్పుడు ఈ కామెడీకే కౌన్సిలింగ్లో 190 ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఆర్కిటెక్చర్ కాలేజ్ కానీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. రమారమిగా 1,00,000 మంది పిల్లలు ఇందులో ఈ ఎగ్జామ్ కోసం అపేర్ అనేది అవుతూ ఉంటారు అనమాట. ప్రధానంగా దీంట్లో ఒక టాప్ 10 కాలేజెస్ని కానీ మనం చూసినప్పుడు ఆర్వీసీఈ అనేది ఫస్ట్ ప్లేస్లో వస్తుందండి. ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఇది ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్ రికార్డు కలిగినటువంటి కాలేజ్. ఇందులో ఉన్నటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ కూడా ఇది బెంగళూరులో, బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే సెకండ్ కాలేజ్. అదేవిధంగా పెస్ యూనివర్సిటీ అండి, వీళ్ళు దే పర్టికులర్లీ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్, అదేవిధంగా రీసెర్చ్కి కూడా ఇది చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని ఎంఎస్ఆర్ఐటీ అంటారు. ఇది ఎక్సెప్షనల్ అకాడమిక్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీకి పేరెనిగ్గనటువంటి సంస్థ అనమాట. సో తర్వాత ప్లేస్లో వచ్చేసి బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్కి మంచిగా పేరున్నటువంటి సంస్థ. అదేవిధంగా శ్రీ ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని ఎంవిఐటి అని కూడా అంటారు. సో స్టూడెంట్ ఫోకస్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కోడ్ వచ్చేసి డిఎస్సిఈ, ఇది కూడా మోడర్న్ ఫెసిలిటీస్తో, అదేవిధంగా వైడ్ రేంజ్ ఆఫ్ డిసిప్లిన్స్, చాలా రకాలైనటువంటి కోర్సెస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఎంఐటి, వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇండస్ట్రీ కొలాబరేషన్స్, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ కూడా ఈ కాలేజీలో బాగా నేర్పించడం అనేది జరుగుతుంది. జైన్ యూనివర్సిటీ కూడా ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఎవరైనా ఎంటర్ప్రినర్షిప్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయి. సో సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మన యాక్చువల్గా తెలుగు వాళ్ళదే. వీళ్ళు అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా దీంట్లో చాలా ఎక్కువ అనేది ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనుకున్నప్పుడు, ఇంటర్మీడియట్ ఏదైనా ఒక బోర్డు నుంచి, పర్టికులర్గా మనకు స్టేట్ బోర్డు అనుకోండి, సిబిఎస్ అనుకోండి, ఏదో ఒక బోర్డు నుంచి ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. 45% అగ్రిగేట్ మార్క్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి అయితే 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు ఈరోజు కూడా చాలా కాల్స్ వచ్చినాయి, మాకు లేటరల్ ఎంట్రీలో పెద్ద కాలేజెస్లో సీట్స్ కావాలి బెంగళూరులో అని అడుగుతున్నారు. పర్టికులర్గా కామెడీకే ద్వారా అయితే ఈ లేటరల్ ఎంట్రీ పిల్లలకైతే ఇక్కడ అవకాశం లేదు. సో దీని అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఇది ఫిబ్రవరిలో సహజంగా నోటిఫికేషన్ వస్తుందండి, మేలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం ఉంది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి comedk.org అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. మీరు మొత్తం ఫిలప్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, మెయిల్కి. ఆ ఓటీపీ ఉపయోగించి మీరు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లాగిన్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేయొచ్చు. సో మీ పర్సనల్ అండ్ అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి, మీ యొక్క అకాడమిక్ స్కాన్డ్ కాపీస్ ఏదైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఒక రకంగా చెప్పాలంటే కామెడీ అప్లికేషన్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎవరైనా ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని చేసినట్లయితే మీకు ఇంకా ఇది మంచిగా ఉంటుంది. మీకు తెలుసు కదా, మేము కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. 10,000 రూపీస్ కానీ పే చేసినట్లయితే ఇటువంటివన్నీ కూడా ఎస్ఆర్ఎం, విట్, జేఈఈ మెయిన్స్, జోషా కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ చేయడంతో పాటు మీకు ఆప్షన్స్ కూడా పెట్టిస్తాం. ఈ సర్వీస్ కూడా మా దగ్గర ఉంది. సో సరే, ఇక పాయింట్కి వద్దాం. దీని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 1,880 రూపీస్ అండి. దీని యొక్క అప్లికేషన్ కాస్ట్ అనమాట. మొత్తము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయండి.
ఫిజిక్స్ నుంచి ఒక 60 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి ఒక 60 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి ఒక 60 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 3 అవర్స్ అండి ఈ ఎగ్జామ్ వచ్చేసి. ఈ ఎగ్జామ్ వచ్చేసి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఇతర ఏ భాషలో కూడా దీనికి ఎగ్జామ్ అనేది ఉండదు. అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్స్ అనేవి ఏమి ఉండవండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఒక్కొక్క మార్కు ఒక్కొక్క క్వశ్చన్కి అనమాట. అంటే 180 మార్కులకి ఎగ్జామ్. నేను కొన్ని కంపారిజన్స్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక తెలంగాణ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. మీకు ఇక్కడ తెలంగాణలో టాప్ నెంబర్ 1 కాలేజ్ ఏందండి? మీరు మంచి ఎంసెట్ ర్యాంకు, మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీరు సిబిఐటి తీసుకుంటారు. సో సిబిఐటి యొక్క వాల్యూ ఏంటి అనేది చూసినప్పుడు ఒక సిఎస్సి సీట్లో మీరు కోర్లు తీసుకున్నారు. మీరు టాపరే, తెలంగాణలో టాపరు. దాని యొక్క వాల్యూ వచ్చేసి 30 lakhs అండి. అంటే సిబిఐటిలో మీకు సీట్ వస్తే దాని యొక్క వాల్యూ 30 లక్షల రూపాయలు అనమాట. సో మీరు అదే కామెడీకే రాసుకొని కామెడీకేలోకి వెళ్ళారనుకోండి, ఆర్వీసీఈలో సీట్ వచ్చిందనుకోండి, మీ వాల్యూ వచ్చేసి 70 లక్షలు. అందువల్ల టాపర్స్ ఎవరైతే ఉన్నారో, బాగా మెరిట్ ఉంది, మీకు బాగా మంచి ర్యాంక్ వచ్చేటట్టు ఉంది ఎంసెట్లో, మీరు కామెడీకి అటెంప్ట్ చేసినట్లయితే మీకు ఈవెన్ ప్యాకేజ్ పరంగా తీసుకోండి. ఇప్పుడు సిబిఐటిలో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఒక 8 లక్షలు 10 లక్షలు ఎంత ఉంది. మీకు ఆర్వీసీఈకి వెళ్ళేసరికి దగ్గర మీకు 18 లక్షల వరకు ఆల్మోస్ట్ డబుల్ ప్యాకేజ్ అనేది మీకు దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ వస్తున్నారు, ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ పెడతారు అనమాట. వాళ్ళ దగ్గర డొనేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంది. అందువల్ల మీరు కామెడీకి కర్ణాటకలో ఉంటుంది, బెంగళూరులో మొత్తం మన తెలుగు వాళ్ళే 50% మొత్తం మన తెలుగు వాళ్ళు ఉంటారు. మన ఫుడ్ దొరుకుతుంది, హ్యాపీగా మనకు హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. ఐటీ హబ్స్ కూడా కంపారిటివ్లో చూసినప్పుడు కర్ణాటక మనం టగ్ ఆఫ్లో ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక కొంచెం ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉండటం వల్ల మీకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అందరూ మన అనంతపురం, కర్నూలు, కడప వాళ్ళే హాస్టల్స్ కూడా పెట్టి రన్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఫుడ్ కూడా వచ్చినటువంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్లో ఉన్నట్టు ఉంటుంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. మోరోవర్ అక్కడ వేరే రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చినందువల్ల మీకు మల్టీ లింగ్వల్ కల్చర్, కేరళ వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, మీకు హిందీ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల భాషలు కూడా ఉండటం వల్ల మీకు మినీ ఇండియా లాగా కనిపిస్తుంది బెంగళూరు అనేది. కాబట్టి ఇంత మంచి ఇంపార్టెంట్ వీడియో నేను ఈరోజు మీకోసం చేశాను. సో ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెడీకే మీద మరిన్ని ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి కామెడీకే సిరీస్ని కూడా మనం చేయబోతున్నాం. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు మాత్రం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.